సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్న విషయం ఏంటంటే జేఎన్టీహెచ్ 3132 బీటెక్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయా? ఎందుకంటే అండి ఇంతవరకు టైం టేబుల్స్ రిలీజ్ కాలేదు, మరి డేట్స్ తెలియాలి కదా మనకు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు నిజంగా ఈ ఎగ్జామ్ జరుగుతాయా, పోస్ట్పోన్ అవుతాయా? ఎందుకంటే టైం టేబుల్ ఈ పాటికి రావాలి కదా, ఎప్పుడు ఇంత లిమిట్ ఉంటుంది కదా అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అనమాట. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్తో సహా. ఓకేనా? ఇక టాపిక్లో వెళితే ఏంటి రా బాబు అంటే, మీకు ఈ 3132 బీటెక్ ఎగ్జామ్స్ జూన్ 30 నుంచి షెడ్యూల్ చేయబడ్డాయి. సో అకాడమిక్ క్యాలెండర్ రివైజ్ కూడా ఏమీ చేయలేదు. ఒక 2122 మాత్రం కొంచెం 28కి స్టార్ట్ చేశారు, దానివల్ల ఎఫెక్ట్ లేదు. ఇది ఎట్లాగో 28కో 26కో అయిపోతాయి ఇవి. సో అది అయిన వెంటనే ఇది వస్తాయి. అయితే మీరు అడగొచ్చు, చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే ఇప్పుడు టైం టేబుల్స్ రాలేదు కాబట్టి పోస్ట్ పోన్ అవుతాయి అని చెప్పేసి. మొన్న మీరు గమనించినట్టయితే 2122 కానివ్వండి, 4142 కానివ్వండి, టైం టేబుల్స్ ఇదివరట్లాగా 2-3 వారాల ముందో అట్లా ఇవ్వాల. సో టైం టేబుల్స్ అనేది వాళ్ళు కొంచెం లేట్గానే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ 3132 బీటెక్ ఎగ్జామ్స్ టైం టేబుల్స్ వచ్చేసరికి నాకు తెలిసి ఈ వీక్లో మీకు రిలీజ్ అవుతాయి. అది రేపైనా అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, బుధవారం అయినా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. మొత్తానికైతే ఈ వీక్లో మీకు 3132 బీటెక్ టైం టేబుల్స్ అయితే వస్తాయి. అయితే మరి ఎగ్జామ్స్ ఏ డేట్కి షెడ్యూల్ చేస్తారు? 30 జూన్ 2025 నుంచే షెడ్యూల్ చేసి జూలై ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ కంప్లీట్ అయ్యే విధంగానే యాజ్ పర్ ద అకాడమిక్ క్యాలెండరే మీకు ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకురా అంటే ఇప్పటికే మీ అకాడమిక్ ఇయర్ అనేది చాలా దెబ్బతింది. ఫైనల్ ఇయర్ వాళ్ళతో పోలిస్తే మీ థర్డ్ ఇయర్ వాళ్ళకి మరీ వెనక్కపోయిందండి. మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళే ఇంకా మీతో ఇదిగా ఉన్నారు. అయితే ఇది మరి ఇట్లయితే మీరు ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత మీరు ఆ టైంలో ఎగ్జామ్స్ రాసుకున్నారు అనుకోండి, మొన్న అంటే ఫోర్త్ ఇయర్ వాళ్ళది కూడా అలాగే అయింది, ముందుకు సరిపోయారు దానికి బీటెక్ వాళ్ళకి. ఎందుకంటే అక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్లు పోతాయి, మీకు చాలా ఇబ్బందులు పడతారు. అందుకని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్ట్ పోన్ కావని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను.